ఇన్ని రోజులు వీళ్ళు ఇది ఓఆర్ఎస్ అనుకుని ఇచ్చారు పిల్లలకి, ఇప్పుడు ఇది ఇవ్వబోతున్నారు. ఓకే, ఇప్పుడు ఇది కొత్తగా మార్కెట్లోకి రాబోతుంది. వచ్చేసింది. మనం అబ్జెక్షన్స్ పెట్టినా ఏం పెట్టినా 2 నెలల్లో అన్ని పర్మిషన్లు తెచ్చేసుకున్నారు. అంటే కరప్షన్ ఎంత లెవెల్లో ఉందో చూడండి మన సిస్టంలో. నెలన్నరలో అంటే ఇప్పుడు కూడా వీళ్ళు మేము రూల్స్ పాటిస్తున్నాం అంటున్నారు. లా ప్రకారం కాదమ్మా రూల్స్, ఎథిక్స్ అనేవి ఉండాలి. ఎథిక్స్ ఓకే. మీ వల్ల పిల్లలకి నష్టం జరుగుతుందని మేము నెత్తి నోరు మొత్తుకుంటుంటే రూల్స్ పాటిస్తున్నామంటారేంటి మీరు? ఇది ఓఆర్ఎస్ అనుకుని తాగబోతున్నారు వాళ్ళు, ప్రజలు వాళ్ళ పిల్లలకి ఇవ్వబోతున్నారు. ఇది కరెక్ట్గా రీహైడ్రేట్ చేయదు. దీంట్లో 87% చక్కెర తక్కువ అన్నారు, కానీ ఇందులో ఆర్టిఫిషియల్ స్వీట్నర్ సుక్రలోజ్ అనేది యాడ్ చేశారు. ఇదివరకు ఇప్పుడు ఒబిసిటీ సమస్య ఉన్న వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే చక్కెర బదులు వేసుకునేవారు సుక్రలోజు, యాస్పార్టేమ్ అని. డైట్ కోక్లో ఉంటుంది యాస్పార్టేమ్. ఈ సుక్రలోజ్ అనేది కూడా ఆర్టిఫిషియల్ స్వీట్నర్. అంటే ఏంటి, చక్కెర లాగా ఉంటుంది, చక్కెర కంటే 600 రెట్లు తీపి ఉంటుంది, కానీ చక్కెర లాగా క్యాలరీస్ ఇవ్వదు మనకి.